అధికారంలో లేనప్పటికీ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా వైఎస్ఆర్సీపీ ఉనికిని కాపాడుకోవడాన్ని బాధ్యతగా స్వీకరించి ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేయడం అభినందనీయమని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, భవిష్యత్తు మనదేనని భరోసా ఇచ్చారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ శ్రేణులతో స్థానిక సంహిత కన్వెన్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ధైర్యంగా పోటీకి దిగి ఓటమి చవిచూసినప్పటికీ ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. నిజానికి అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి చిన్న ఎన్నికల్లో సైతం పోటీకి రావడం సహజమని, అయితే అధికారంలో లేనప్పుడు పోటీకి సిద్ధపడటం మామూలు విషయం కాదన్నారు. ఓడిపోతామని భయపడి సాధారణంగా పోటీకి దూరంగా ఉంటారని, అయితే అలాంటిదేమీ లేకుండా పోటీకి ముందుకు రావడం పార్టీ పట్ల నిబద్ధతకు నిదర్శనమన్నారు. మన టీంలో తిరిగిన అశోక్ కుమార్ జైన్ ని బెదిరించడం శోచనీయమని, ఇది మంచి సంస్కృతి కాదని, అధికారం శాశ్వతం కాదని తెలుసుకోవాలని రాజా అన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా మాజీ చైర్మన్ మేడపాటి శర్మలారెడ్డి, నందెపు శ్రీనివాస్, డాక్టర్ లంక సత్యనారాయణ తదితరులు మాట్లాడారు.